నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజుగారు స్వాగతం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. సో ఇవాళ ఏం చూపిస్తున్నారు ఆహా ఏమి రుచిలో? ఈరోజు పన్నీర్ స్టఫ్డ్ టొమాటో అండి. పన్నీర్ స్టఫ్డ్ టొమాటో. ఎస్, నా చీర కలర్ మ్యాచింగ్. నేను పన్నీర్ కూడా ఇక్కడ మ్యాచింగ్ గుడ్ వన్. ఓకే, విన్నారు కదా, పన్నీర్ స్టఫ్డ్ టొమాటో. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ స్టఫ్డ్ టొమాటోకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కిలో, టొమాటోలు 4, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, చీజ్ కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇదేంటంటే మనం బేక్ చేస్తామండి. కాబట్టి నేను ముందుగానే అవెన్ ప్రీ హీట్ పెట్టేసుకున్నాను ఒక 10 నిమిషాలు 180 డిగ్రీల దగ్గర. ఓకే ఓకే, సో అది అక్కడ అవుతుంది. ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. షూర్ అండి. సో ఫస్ట్ టొమాటోలు కొంచెం హైబ్రిడ్ టమాటో అయితే మనకు బాగుంటుందండి, గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉంటుంది. ముచ్చుకు ఒకటి కట్ చేసి ఇలా హాఫ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ మధ్యలో ఉన్న ఆ జ్యూసీ పార్ట్, ఆ సీడ్స్ అన్ని రిమూవ్ చేస్తామండి. తీసేస్తాం. అక్కడ దాంట్లో మనం స్టఫ్ చేసుకుంటాం. ఓకే, పర్లేదు, మేము దాంతో చారు పెట్టుకుంటాం. ఓకే, అంతే కదా. ఎస్. సో దాన్ని స్కూప్ చేసి తీసేస్తారు. అవునండి. సో చుట్టూరా ఉన్న కండ ఉంటుంది కదా, అది ఉంటుందండి, అదే మనకు సపోర్ట్ ఇది. ఓకే, సో ఇలా బౌల్ షేప్లో చేసేసుకోవాలి అన్నీ కూడా. సో కావాలంటే ఇలా నిలువుగా పెట్టేసి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం బేస్ కట్ చేసి ఇక్కడ ముచ్చుక దగ్గర ఇంకొంచెం మందంగా తీసేసుకుంటే ఆ లోపల ఇలా స్కూప్ చేసేసుకుంటాం. అప్పుడు మనకి అలా నిలువుగా వస్తుంది అన్నమాట. ఒక్క టమాటోలో ఒకటే వస్తుంది మనకు. సో ఇక్కడ 2 ముక్కలుగా చేసుకున్నాం కదా. సో ఒక టమాటో మనకు ఒక స్టఫింగ్ చేసుకోవడానికి ఒకటే ఉంటుంది. ఓకే, ఇలా అయితే చూడడానికి కూడా బాగుంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది, లోపల ఏమేమి ఉంది అనేది. ఎస్. కొంచెం అదే మరీ ఎక్కువగా పండింది కూడా కాకుండా కొంచెం దూరగా ఉన్నది టొమాటో తీసుకుంటే మనకు బాగుంటుంది. అప్పుడే పండుతూ ఉన్నది. ఎస్ అండి, కొంచెం లైట్గా టర్న్ అవుతుంది కదా. సో మనకు స్టఫింగ్కి రెడీగా ఉన్నాయి. సో పన్నీర్ తురిమి పెట్టేసుకున్నాం. ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, అలాగే తరిగిన వెల్లుల్లి, జీలకర్ర పొడి అండి, చాట్ మసాలా, గరం మసాలా, ఇది కొద్దిగా. ఇవి వేసుకున్న తర్వాత అంటే ఈ పొడులు మనకు మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే కొత్తిమీర. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇవన్నీ కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. సూపర్. సో దీన్ని మనం ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. దీన్నే టిక్కీలుగా చేసుకోవచ్చు. ఎస్. అలాంటిది అంతసేపు కూడా వెయిట్ చేయదు. సో కొంచెం ఓకే, సో ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసుకుంటున్నాం. బ్రష్ ఇవ్వనండి. ఇదిగో. ఓకే, సో నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న ఈ బౌల్స్ అండి. సో ఇది స్టార్టర్ గానా అండి, లేకపోతే మెయిన్ కోర్స్ ఏంటి? స్టార్టర్గా తీసేసుకోవచ్చు. సో దీన్ని మనం మెయిన్ కోర్స్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా గ్రేవీ చేసేసుకొని దాని మీద వేసుకో, దీని మీద వేసేసి ఎస్ అలా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కుయ్యి అంటుంది, రెడీ అయిపోయింది, వచ్చేస్తున్నాం. ఓకే.
కరెక్ట్ టైమింగ్ కదా, అది అవునండి. ప్రీ హీట్ అయ్యేసరికి ఇది ఈ అవుతుంది. ప్రాసెస్ అంతా కూడా మనది అయిపోతుంది. ఒకవేళ అవెన్ లేదంటే దీన్ని చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? నార్మల్ స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేసి మ్మ్. కొద్దిగా ఇందాక మనం ఇక్కడ ట్రేలో గ్రీస్ చేసుకున్నాం కదా, అవునండి. సో ప్యాన్ లో గ్రీస్ చేసేసుకొని ఇవి పెట్టేసి పైనుంచి మనం మూత పెట్టేసేసుకోవాలి, అంతే. సరిపోతుంది. మ్మ్. ఓకే, సో పైన కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకుందాం. ఓ ఎస్, అది బైండింగ్ గా కూడా పనిచేస్తుందేమో కదండి, ఇలా పైన పెట్టినట్టు yeah, పైనుంచి. మంచి టేస్ట్ కూడా కొంచెం బేక్ అవుతుంది కదా, మ్మ్. సో అక్కడ మామూలుగా పిజ్జా లాంటివి తిన్నప్పుడు పిల్లలు ఆ పైన చీజీగా యమ్ యమ్. కొంచెం, అంటే కంపల్సరీ అని కాదండి, దీంట్లో మ్మ్. కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కంపల్సరీ కాదు, నాలాంటి పిల్లలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పెద్దవాళ్ళ మట్టుకు ఇలాగే తినచ్చు. ఎస్, గ్రేట్ చేస్తారా? ఎస్. వావ్, కొద్దిగా అలా పైన వేసేసుకుని సో దీన్ని 180 డిగ్రీస్ దగ్గర ఒక 20 నిమిషాల పాటు మనం ఓకే బేక్ చేసేసుకున్నామండి. షూర్. ఓకే, సో పన్నీర్ స్టఫ్ టమాటో తినాలంటే ఒక 20 నిమిషాలు ఆగాల్సిందే. తప్పకుండా ఆగుదాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి, ఓకే, తెచ్చేసుకుందాం. వావ్, వేడి వేడిగా. మంచి స్మెల్ కూడా వస్తుంది. వావ్, ఎస్. కాంటినెంటల్ ఫుడ్లో ఇది అసలు వాళ్ళ బేసిక్ మెయిన్ కోర్స్లోనే వస్తుంది కదండి ఇలా. అవునండి, సో ఇలాంటి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు. మ్మ్. సో కొంచెం బేక్ అయిన తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మ్మ్. ఇలా బేక్ అయినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న టొమాటో ఏదైతే ఉందో కొద్దిగా మెత్తపడుతుందండి, కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది, అంతే కదండి. కొంచెం హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కూడా టొమాటో కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంటుంది. అవును. ఇది కానీ కీరా కానీ కొంచెం క్యాప్సికమ్ కొద్దిగా పర్లేదు. మ్మ్. ఓకే, పన్నీర్ స్టఫ్ టొమాటో రెడీ అండి. టడాయ్, యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పన్నీర్ స్టఫ్ టొమాటో తయారీ విధానం. ముందుగా టొమాటోలని స్టఫ్ చేసుకోవడానికి వీలుగా తరిగి ఉంచుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కారం, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టొమాటోలో స్టఫ్ చేసుకోవాలి. ఆపై తురిమిన చీజ్ వేసి అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ స్టఫ్డ్ టొమాటో రెడీ. యమ్మీ యమ్మీ పన్నీర్ స్టఫ్ టొమాటో. నోరు ఊరుతాను చూస్తుంటే. ఎస్. ఓకే, ఓ, అలా తీసుకోవాలా? సో విత్ టిష్యూ అండ్ ఇలా, అంతేనా? వావ్, కింద కూడా చూడండి ఎలా ఉందో, చక్కగా కుక్ అయింది. యమ్. సో లైట్గా ఆ టొమాటో పులుపు కూడా దీంట్లో యాడ్ అయిపోయింది, అంటే ఆ దాంతో పాటు తింటే మనకు ఆ స్టఫింగ్ కూడా సూపర్గా వచ్చింది. జ్యూసీగా ఉంది, యమ్మీగా ఉంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఆ చెమట తిరిగి శరీరంలో ఇంకిపోవడం వల్ల చెమటకాయలు వస్తూ ఉంటాయి. చెమటకాయలు తగ్గించుకోవడానికి ఈ రకంగా ట్రై చేయండి. మంచి గంధం పొడి కొద్దిగా తీసుకుని అందులో రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని చెమటకాయలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసినట్లయితే మంట లేకుండా ఉంటుంది, అలాగే చెమటకాయలు కూడా త్వరగా తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్, ఈ చేతి వంట.
చేతి వంటకి గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు స్వప్న అండి, నేను బారస్గూడ నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడికి రావాలని స్వప్నం ఏమైనా వచ్చిందా? లేదండి, అలా వచ్చేసాను, కావాలనిపించి వచ్చాను. వెరీ నైస్. చూస్తుంటారా ప్రోగ్రామ్ చూస్తుంటాం కదా, ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలా, ఎప్పుడు వెళ్ళాలా అని అనుకున్నాం, వెళ్ళట్లో వచ్చింది. వెరీ నైస్, వెల్కమ్. సో ఇవాళ మాకేం చేసి చూపిస్తున్నారు? నేను ఈరోజు ఉల్లి బోండా వేసి చూపిస్తున్నాను. ఉల్లి బోండా ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా అత్తయ్య గారు చెప్పారండి, ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. వెరీ నైస్. విన్నారు కదండి, ఉల్లి బోండా. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ బోండా కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, వంట సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. ఉల్లి బోండాకి ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. డీప్ ఫ్రై కదండి? అవునండి, డీప్ ఫ్రై. ఇది ఆయిల్ స్టార్ట్ వేడి పెట్టేసి కాగుతూ ఉంటుంది లోపల నూనె. స్లిమ్గా పెట్టండి మంట. ఆనియన్స్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం చేతులు ఇలా అంటే కొంచెం విడివిడిగా అవుతుంది అనమాట. ఆనియన్స్ మొత్తం పార్ట్స్గా వచ్చేస్తుంది మనకి. అప్పుడు మనం ఇంకా సన్నగా తరగాల్సిన అవసరం ఉండదు. ఇలా అంటూ చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఓకే కదా, అంతే. ఇప్పుడు దాన్ని చిన్నగా హాఫ్ అన్ అవర్ కట్ చేసే బదులు పెద్దగా కట్ చేసి చేతితో ఇలా అంటుంటే విడిపోతుంది, సరిపోతుంది. ఈజీగా. మనం కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉండదు. ఇంకా పెద్దగా చేసామా అన్న ఫీలింగ్ లేకుండా మళ్ళీ మనకి చిన్నగా అయిపోతుంది. ఓకే, ఇలా ఒక 2 minutes ఇట్లా చేసేస్తే అయిపోతుంది మనకి. పార్ట్గా వచ్చేస్తుంది ఆనియన్స్. వెరీ నైస్. మనం కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసమే వేస్తున్నాను, క్రంచీగా ఉంటుందని. కొద్దిగా సాల్ట్, ఉప్పు కొద్దిగా, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొద్దిగా వంట సోడా. శనగపిండి వేసామని వేయడం, లేకపోతే అక్కర్లేదు. వంట సోడా, కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసినవి, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు ఎంత వేసుకున్నా బాగుంటుంది. అవును. కొత్తిమీర. మీ మంచి జుట్టుకు అదేనా రహస్యం? ఇలా చేసేసుకోవాలి మొత్తం. అన్ని వేసిన తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లో మొత్తం అన్ని కలపాలి. స్వప్న గారు, ఎంత స్పూన్తో కలిపినా చేత్తో చేయండి, సంతృప్తి ఉండదు, కానీ చేయండి. ఇది ఇలా మనం చేతితో ఇలా అంటున్నాం అనుకోండి, ఆనియన్లో ఉన్న వాటర్తో ఇది కొంచెం తడిదనం వస్తుంది. ఉప్పు కారం వేశారు కదా, తక్కువకి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. కానీ ఇందులో ఆనియన్ వేసాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసాం కదా, అది వేసామనుకోండి, బాల్ తింటూ ఉన్నప్పుడు ఆనియన్ వేగినా వేగకపోయినా కూడా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడిని చల్లార్చిన ఆయిల్ వేయాలి. అవునా, పక్కన వేయినా? వేస్తాను. వేస్తారా? సో ఏం చేస్తూ ఉంటారండి స్వప్న గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? నాకు 2 బాబులండి. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 7th క్లాస్. మా వారు బిజినెస్. వెరీ నైస్. ఇలా మనం అన్ని వాటర్ అండ్ ఆయిల్ అన్ని వేసాం కదండి, బోండా వేయడానికి రెడీ అయిపోయింది. వేసేస్తాం. నూనె కూడా కాగిందండి. మనకి మైసూర్ బోండా కంటే కూడా ఇది ఈజీగా, టేస్టీ కూడా. మైసూర్ బోండా అంటే కొంచెం లెంతీ ప్రాసెస్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి స్వప్న గారు. చూస్తుంటారు, ఏమైనా చేస్తూ ఉంటారా? మేము చేసింది చేస్తూ ఉంటారు. ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ స్నాక్స్ ఐటమే చేస్తూ ఉంటారు. రాజు గారి గార్నిష్ చూస్తూ ఉంటాను కానీ ట్రై చేస్తాను కానీ ఎప్పుడు రాలేదండి అంత పర్ఫెక్ట్ గా. ట్రై అంతే, వస్తుంది తప్పకుండా. నేను ట్రై చేస్తా, తెలుసా, వస్తుంది నాకు. కొన్ని వచ్చాయండి, కొన్ని రాలేదు. చిన్నగా వచ్చాయి, రోజ్ పెటల్స్ అని అలా చిన్న ఐటమ్స్ వచ్చాయి కానీ పెద్ద దానికి స్టెప్ వేస్తున్నాగా రావట్లేదండి. ట్రై చేయండి. కానీ
ఇలాంటివన్నీ ఒక వైపు నుంచి వేస్తుంటే మరో వైపు నుంచి అయిపోతూనే ఉంటాయి. టక్క 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 అయిపోతుంది. దీనికి మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అవునవును. తెలుగు రుచికి మీరు కూడా వద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. అయిపోయినట్టేనా అండి? అయిపోయిందండి. తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి అది అయిపోతుంది. ఇంకా ఉల్లి బోండా రెడీ అండి. ఓకే. దీనికి మనం జస్ట్ గార్నిష్ కోసం కాచు పెడుతున్నాను. రాజుగారి ఎఫెక్ట్ ఇది. మాది చిన్నది రాజుగారి పెడుతుంది. ఎఫెక్ట్ అన్న ఆయన గార్నిష్ చేసి ఇస్తారు కాబట్టి దానికి అందంగా ఉంటుంది. అది మాకు అలవాటు అయిపోయింది. ఇంట్లో ఏది చేసినా కూడా దాని పక్కన ఏదో ఉంటే ఏదో పెట్టేయడం లాగా అలవాటు అయిపోయింది. అలా నైస్. ఆనియన్ బోండా రెడీ. టేస్ట్ చూసి చెప్పండి, బాగుంటేనే చెప్పండి, వాళ్ళకు చెప్పండి. ఓ ఎస్, ఓకే. తప్పకుండా. ఉల్లిపాయ బోండా రెడీ. చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరి చూద్దాం. ఉల్లిపాయ బోండా తయారీ విధానం. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో బోండాల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లిపాయ బోండా రెడీ. ఉల్లి బోండాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో రాజు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. స్వప్న గారు మీ అన్ని వంటలు చూసి చేస్తూ ఉంటారు ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ. సో ఉల్లిపాయ స్మెల్ మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. భలే బాగుంది. బాగా వచ్చింది. కొంచెం క్రిస్పీగా. సో దాంట్లో వేసినాయని కూడా బాగా సరిపోయాయండి దాంట్లోకి. సో హ్యాపీగా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్ ఇది మనం రెడీ చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఎస్. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళ ఆరోగ్యం విషయం గుర్తు రాగానే వెంటనే మనకు క్యారెట్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు ఒక క్యారెట్ తిన్నా సరే, లేకపోతే క్యారెట్ని జ్యూస్ లాగా చేసుకొని తాగినా సరే కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు, ముడతలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. స్వప్న గారు ఇంకో వంట ఏంటి? మామిడికాయ మసాలా కూర చేస్తున్నాను. మామిడికాయ మసాలా కూర. మామిడికాయ పుల్లగా ఉంటుంది, అందుకనే మరి వేరే ఐటమ్స్తో చేసామనుకోండి దానికి చింతపండు, టమాటో ప్రాసెస్ కావాల్సి వస్తుంది. మామిడికాయ అంతా లేకుండా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఓకే. దానికనే మామిడికాయ మసాలా కూర. ఇది మీ ఓన్ ప్రయత్నమా లేకపోతే ఇది కూడా ఎక్కడైనా నేర్చుకున్నారా? మమ్మీ గారు చెప్తారు. అవునా? బాగుంది. ఒకటి అత్తయ్య గారు, ఒకటి మమ్మీ గారు. వెరీ నైస్. మామిడికాయ మసాలా కూర మనము నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ మసాలా కూర కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర మెంతుల పిండి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ పల్లీలు వేయించుకుందామండి. ఇదిగోండి క్యారెట్. సో మసాలా కావాల్సిన మసాలా. అవునండి, కావాల్సిన మసాలాకి ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. ఓకే. తర్వాత నువ్వులు వేయించుకుందాం. కొంచెం వేగాలేమో. కొంచెం వేగాలి. పల్లీలు వేగాయండి. తర్వాత నువ్వులు. రెండిటితో మంచి టేస్ట్ వస్తుంది కదా, మంచి రుచి. అండ్ కర్రీ కూడా మనకి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. ఇవి నీళ్ళు అలా పీల్చేస్తూ ఉంటాయి కదా, పీల్చేస్తుంది కదా, మన కర్రీ కూడా కొంచెం ఎక్కువ సరిపడా అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు ఇందులో పల్లీలు అండ్ నువ్వులే కదా, మనకి ఎక్కువ అవుతుంది. ఇది అన్నంతో బాగుంటుందండి, రోటీతోనా? రెండుకి బాగుంటుంది. రెండింటికి బాగుంటుందా? మామిడికాయ ఎందులో అయినా బాగుంటుంది. అవునా? అది ఎలాగో ఉంది.
ఇవి బాగా వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే చాలు. ఇక్కడ మళ్ళీ కూరలో వేస్తాం కదా, మనకి అక్కడ మళ్ళీ బాయిల్ అవుతుంది. ఇది మిక్సీ పట్టిన ఇక్కడ తాలింపు పెట్టేసుకున్న తర్వాత నూనె వేస్తున్నాం అండి. కొంచెం కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కరివేపాకు. మీ ఇద్దరు అబ్బాయి హెల్ప్ చేస్తారండి మీకు వంటలో? బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తారు. చాలా తక్కువ మంది ఇంత మాట అన్నారు తెలుసా, చాలా బాగా బ్రహ్మాండంగా వంట చేస్తారు. చాలా బాగా చేస్తారండి. అవునా? ఆనియన్స్ కొద్దిగా. సో మీకు కూర్చోబెట్టి వాళ్ళు చేసే రోజు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి. వెరైటీస్ వంటలు చేస్తారు, బాగా చేస్తారు. వాళ్ళకి నచ్చిన ఐటెం మనం చేస్తున్నామంటే ఇంకా హెల్ప్ ఎక్కువ ఉంటుంది. వెరీ నైస్. సో వాళ్ళు చేసి మీకు పెట్టే ఉన్నాయండి వంటలు ఏంటి? దమ్కా బిర్యానీ చేస్తాడండి మా బాబు. దమ్కా బిర్యానీయా? చాలా పెద్ద అబ్బాయి, చాలా బాగా చేస్తాడు. వెరీ నైస్. ఇందులో కొంచెం కాజు వేసుకున్నాం అండి. మామిడికాయ ముక్కలు వేద్దాం. సో తొక్కతో సహా వేసాడు? వేసాడు, అవునండి. ఇది తొక్క తీసేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. మనకు ముక్కలా ఉండాలి, పీసెస్ లా ఉంటేనే మనకు బాగుంటుంది. దీని ఫ్లేవర్ తెలుస్తుంది మ్యాంగో లాగా, లేకపోతే మెత్తగా అయిపోతుంది, మనకు నుజ్జుగా అయిపోతుంది. అవునవును. ఇది కొంచెం ఉడకాలేమో కదా? కొద్దిగా ఒక 2 minutesలో మగ్గిపోతుంది. మామిడికాయ కదా, తొందరగా మెత్తగా అయిపోతుంది. ఈ లోపల మిక్సీ చేసుకోవచ్చు. అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇది కొంచెం మగ్గాలి కొద్దిగా. మూత పెడదామా వద్దా? ఒక 2 నిమిషాలు అయ్యాక పెడదాం. యూజువల్లీ మామిడికాయతో చేసింది ఏదైనా అన్నంలోకి కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది, రుచి వేరు. ఇంకొచ్చేదంతా ఇదే సీజన్. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఉప్పు, కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనకు గ్రేవీ పేస్ట్ కూడా వేస్తాం కదా లాస్ట్లో. పులుపు కూడా ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. కొంచెం కొబ్బరి పొడి కొంచెం వేగాలి. సో వెరైటీ వంటలన్నీ మీరందరూ కలిసి చేసుకుంటూ ఉంటారా? చేస్తామండి. ఎక్కువ ఎలాంటివి ఇష్టపడతారు? బాగా ఫ్రైడ్ ఐటమ్స్ ఇష్టం. డీప్ ఫ్రైడ్ అవును, చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎప్పుడో ఒకసారి కదా తినేది అని డీప్ ఫ్రైడ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. శ్రీ గారు కూడా వండుతారా? తక్కువేనా? ఇప్పుడు ఇలా అయిపోయింది కదా మేడం. జీలకర్ర, మెంతులు 2 వేయించి సపరేట్గా వేయించిన పొడి అనమాట. ఇట్లాంటి కర్రీస్కి ఇది చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతుల పొడి అంతే, కొద్దిగా. సో ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటారా? వేసుకోవడమే. ఇది మనకి ఎన్ని డేస్ అయినా కూడా పాడవదు. కొద్దిగా వేయించి పెడతాం కదా, కొన్ని వాటర్ పోయాలండి. కొద్దిగా చెప్పండి. ఇది ఆల్రెడీ మొత్తం మనకి ఆయిల్లో మగ్గిపోయింది మామిడికాయ. అవును, కాబట్టి మనకి ఇది కొంచెం వాటర్ వేసి కర్రీ గ్రేవీ లాగా వస్తుంది కూర. సో అది వేద్దామా? స్పూన్తో వేసేసి. సో పల్లి నువ్వుల పొడి, వేయించిన పొడి. ఎంతైనా ఇది ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటేనే బాగుంటుందండి. అవునండి. ఇప్పుడు ఇలా కలిపాం కదండి, ఇప్పుడు ఇది మనకి గ్రేవీ లాగా రాలేదు, మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో అయినా. ఇందులోకి ఎన్ని వాటర్ పోసినా కూడా మనకి గ్రేవీ అనేది థిక్గానే వస్తుంది. వాటర్ ఎక్కువైపోయిందని టెన్షన్ పడాల్సిన పని లేదనమాట. కలర్ఫుల్గా ఉందండి నాకైతే. అవును. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలబంద
అలోవెరా మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిరోజు ఒక గ్లాస్ కలబంద రసాన్ని తాగుతూ ఉన్నట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందడమే కాకుండా చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గుతాయి, ముడతలు లాంటివి కూడా తగ్గుతాయి. చిట్కా చేసాం కదండి, అయిపోయినట్టేనా స్వప్న గారు? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. బుడగలు బుడగలు వచ్చేసినాయి. ఇది కొత్తిమీరతోని మామిడికాయ మసాలా కూర రెడీ అండి. థ్యాంక్ యూ. చూసారా, మామిడికాయ మసాలా కూర వెరైటీ కూర కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మామిడికాయ మసాలా కూర తయారీ విధానం: ఒక పాన్ లో పల్లీలు, నువ్వులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పల్లి నువ్వుల పొడి వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ మసాలా కూర రెడీ. మామిడికాయ మసాలా కూర టేస్టింగ్ టైం. మామిడికాయ పుల్ల పుల్లగా, దాంతోపాటు కొంచెం ఆ మసాలా గ్రేవీ ఘాటు డిఫరెంట్గా ఉంది మీరు చెప్పినట్టుగా. జనరల్గా ఏంటంటే పప్పుల్లోనో లేకపోతే పచ్చడిలోనో ఎక్కువగా ఈ మామిడికాయ మనం యాడ్ చేస్తూ ఉంటాం సైడ్లో. అవును, ఇది మెయిన్గా మామిడికాయనే తీసుకొని చేయడం అనేది బాగుంది ఐడియా. భలే బాగుందండి అసలు. ఇంట్లో ఒక ఆవకాయ లాంటి ఆ పులుపు, కొంచెం మసాలా ఘాటు బాగా తెలుస్తుంది. చాలా డిఫరెంట్ గా, వెరైటీగా బాగుంది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈటీవీ తెలుగు నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యమ్మీ యమ్మీ. మీరు ట్రై చేయండి ఈ సీజన్ లో. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే కదా. బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ, కాబట్టి అలా ఖర్చు లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారో చాలా సింపుల్ అండి. కొద్దిగా నిమ్మరసము, తేనె గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగాలి. అదే ఆల్కలైన్ వాటర్. ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే రోజంతా కూడా మన పనులన్నీ మనం ఉత్సాహంగా చేసుకోవచ్చు. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. హ్యాపీగా, యాక్టివ్గా ఉండొచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు, ఇవాళ మన గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? వెజ్ సలాడ్ అండి. అది కూడా వామాకు ఫ్లేవర్ లో ఇస్తున్నాను. వావ్, వామాకు వెజ్ సలాడ్. వామాకు వెజ్ సాలడ్. ఎస్, వెరీ నైస్. విన్నారు కదా, వామాకు ఆరోగ్యానికి మంచిది, దాంతో వెజ్ సాలడ్ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. వామాకు వెజ్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: వామాకులు 4, స్వీట్ కార్న్ అరకప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, కీరా దోసకాయ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. సో గుడ్ ఫుడ్ కి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. వామాకు సో ఈ మధ్య అందరు కూడా ఇళ్ళలో పెట్టేసుకుంటున్నారు. అవును, చిన్న కొమ్మ అలా పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చిన్న కుండీ చాలు దీనికి. ఎస్ అండి. శుభ్రంగా కడిగేసుకుని సో సలాడ్ కాబట్టి దాంట్లో కొంచెం ఈజీగా వాటికి ముక్కలకు పట్టే విధంగా చిన్న చిన్న పీసెస్లండి. ఇంకొచ్చేదంతా సమ్మరే కాబట్టి సాలడ్స్కే బెస్ట్ అసలు. ఎస్, వీటిని మళ్ళీ చిన్న చిన్నగా చాప్ చేస్తున్నాను. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో ఆలివ్ ఆయిల్ అండి, అలాగే కొద్దిగా మిరియాల పొడి, సరిపడా ఉప్పు. సో దీంట్లో కొద్దిగా నిమ్మరసం అండి. నిమ్మరసం బదులుగా వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంత సలాడ్ చేసుకుంటే నిమ్మరసమే బెటర్ ఏమో సార్. ఎస్, ఫ్రెష్గా ఒరిజినల్గా ఫ్రెష్గా. ఇది కొంచెం మనం బాగా కలిపేసుకోవాలి. సో ఆకులో ఉన్న కొంచెం ఆ ఘాటు బయటికి రావాలి కొంచెం.
ఆల్రెడీ వస్తుంది ఇక్కడ ఎస్ కట్ చేసేప్పుడే వస్తుంది. ఘాటు. అంటే ఈ ఆలివ్ ఆయిల్ అనేది కంపల్సరీ అండి? కొంచెం ఉంటే బాగుంటుందండి. బాగుంటుంది. సో మరీ అంత మిగతా ఆయిల్తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ కొంచెం బెటరే కదా మనకు. ఓకే. సో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ బెటర్ అండి. సో దీంట్లో స్వీట్ కానండి. సో పచ్చివి వేసుకున్నాయి, ఇవేం ఉడికించలేదు. సో ఇది మార్కెట్లో మనకి ఇప్పుడు మనకు ఫ్రోజన్ కూడా దొరుకుతున్నాయి కదా. ఫ్రోజన్ ఎస్ అండి, అవి తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా తీసేసుకోవచ్చు. క్యాప్సికమ్, దీంట్లో కూడా మనకు అన్ని కలర్స్ క్యాప్సికమ్ ఉంటాయి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందుబాటులో ఉంటే అవి కూడా వాడేసుకోవచ్చు. సో టమాటో, ఇది హైబ్రిడ్ టమాటో అండి. సీడ్ తీసేసి ముక్కలు కట్ చేసుకోండి. ఓకే. కీరా, అలాగే క్యారెట్. దీంట్లో అన్ని ఒకే షేప్లో కట్ చేసుకోవాలి కదా, చూడ్డానికి లుక్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం నీట్గా కలిపేసుకొని కాసేపు ఒక 5-10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని వెంటనే మనం సర్వ్ చేసుకోవాలి. అంతకు మించి మరీ ఎక్కువ పెట్టేసుకుంటే ఉప్పు తర్వాత మిరియాల పొడి తగిలిన తర్వాత కొన్ని కూరగాయల్లో ఉన్న ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ అక్కడ కీరా, దోసకాయ, టొమాటోలు ఉన్నాయి. ఎస్, వీటిలోంచి డెఫినెట్గా మనకు వాటర్ వస్తుంది. ఉల్లిపాయ కూడా ఉంది కాబట్టి దాంట్లోంచి కూడా వచ్చేస్తుంది. కావాల్సి దీంట్లో క్యాబేజ్ కూడా మనం ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి సాలడ్స్ అండి కొంతమంది కావాలంటే సెమీ బాయిల్ చేసి చేసుకుంటూ ఉంటారు. అలా కూడా ఇలా ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చా? సో మీరు చెప్పినట్టు డైరెక్ట్ గా అయితే ఇలా, లేకపోతే కొంచెం టాస్ చేసుకున్నా వాళ్ళు చేసేసుకోవచ్చు. దీని కాసేపు పక్కన పెట్టేస్తారు. ఈలోగా మనం కార్వింగ్ చేసేసుకున్నాం. తప్పకుండా. వాళ్ళు ఏం కార్వింగ్ చేస్తున్నారు? కీరా, తర్వాత లాంగ్ బ్రింజాల్, బ్లాక్ గ్రేప్స్, పామ్ ట్రీ చేస్తున్నాం. ఓ వెరీ గుడ్. అంటే కొబ్బరి బొండాలి అనుకోండి, బ్లాక్ గ్రేప్ తీసుకున్నాను. ఓకే. సో పొడవాటి వంకాయ. ఓకే. అలాగే కీరా, పైన దాని తొక్క కదండి? అవునండి, కొంచెం గ్రీన్ కలర్లో ఉంటే మనకు బాగుంటుంది. ఆకులు. ఎస్. సో ఇలా కొంచెం మనం స్ప్రెడ్ చేయొచ్చండి. సో 5 లేదా 6 మనం ఇలా కట్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. సో కటింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. ఎస్. అదే రేంజ్లో దాన్ని పెట్టాలి కదా. అవునండి. సో ఆ సీక్వెన్స్లా కట్ చేసుకుని ఇలా ఒకే వైపు ఇలా బయటకు వచ్చేలాగా చేయాలి కదా. ఎస్ అండి. వావ్, సూపర్. గ్రీన్ కానీ లేకపోతే బ్లాక్ గ్రేప్స్ ఏవైనా తీసుకొని ఇక్కడ ఈ కార్నర్స్ కట్ చేస్తున్నా బోండాల్లా చూపించడానికి. బాగుంది సార్, కంట్రీ పామ్ లాగా. రైట్, వెరీ నైస్, చాలా బాగుంది. సో మన సలాడ్ కూడా రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి మమ్మల్ని ఒక బీచ్ హాలిడేకి తీసుకెళ్ళినట్టుంది ఇప్పుడు ఇది చూస్తుంటే. ఓకే, ఇంట్లోనే ఉంటూ. ఎస్, ఆ ఫీల్. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. వావ్, వామాకు వెజ్ సలాడ్ రెడీ అండి. టడాయ్. ఇలా అందంగా ప్రజెంట్ చేస్తే అవి ఆకుకూర, కాయగూర అని చూడకుండా తినేస్తారు తెలుసా మన వాళ్ళు. మనం ట్రై చేద్దాం.
తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వామాకు వెజ్ సలాడ్ తయారీ విధానం. ఒక బౌల్లో తరిగిన వామాకు, ఆలివ్ నూనె, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో స్వీట్ కార్న్, గ్రీన్ క్యాప్సికం, టొమాటో, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వామాకు వెజ్ సలాడ్ రెడీ. వామాకు వెజ్ సలాడ్ టేస్టింగ్ టైం. సో జ్యూసీగా ఉంది, ఎస్ క్రంచీగా ఉంది, నార్మల్ సలాడ్ లాగే ఉంది. దీంట్లో ఎడిషన్ ఏంటంటే వామాకు. ఎస్. సో ఆ ఘాటు బాగా తెలుస్తుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్గా అంటే తినమంటే ఎవరు తినరు, కష్టం. ఇలా సలాడ్ రూపంలో దాన్ని యాడ్ చేసి ఇచ్చేస్తే కొంచెం టేస్ట్ కూడా మారుతుంది రెగ్యులర్ మనం తీసుకునే గ్రీన్ సలాడ్కి. అవును. సో కార్న్ అవి కూడా వేశారు కదా, ఎస్ అండి, టేస్ట్ ఇంకా రెట్టింపైంది. అవునండి. బాగుందండి, థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా సింపుల్ గా చేసుకునే సలాడ్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేసవి కాలంలో వేడి తగ్గించుకోవడానికి, ఒంటికి చలవదనం కోసం ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా గంజి తీసుకుని అందులో కాస్త సాల్ట్ వేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఒంటికి చలవ చేస్తుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ లో తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ పనీర్ స్టఫ్ టొమాటో. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు. ఇందులో చూస్తే మనము టొమాటోస్ యూస్ చేశారు, దాన్ని కోర్ చేసి అందులో పనీర్ ఫిల్లింగ్ లాగా యూస్ చేశారు. అండ్ బేసిక్ మనము దానిలో హర్బ్స్ యూస్ చేయాలనుకుంటే మనం హర్బ్స్ యూస్ చేయొచ్చు. సో టొమాటోస్ నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ లైకోపీన్ వస్తుంది. ఎస్పెషల్లీ మనకి కుక్ చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ అనేది వస్తుంది. దీనిలో పనీర్ స్టఫింగ్ లాగా యూస్ చేశారు. పనీర్ ఎప్పుడు కూడా వెరీ హై ఇన్ కాల్షియం, హై ఇన్ ప్రోటీన్, కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే కనుక అది లో ఫ్యాట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెసిపీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. దీన్ని టొమాటో కప్ సాలడ్ అని అంటారు, పనీర్ టొమాటో సాలడ్ అని అంటారు, లేకపోతే పనీర్ టొమాటో స్నాక్ లాగా కూడా దీన్ని ఐడెంటిఫై చేసి ఒక ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టచ్చు, ఒక డిన్నర్ సైడ్ డిష్ లాగా పెట్టచ్చు, లేకపోతే ఇంకేమీ తినాలనుకోకుండా ఓన్లీ సాలడ్ తినాలనుకున్నప్పుడు కూడా ఇది కొంచెం హెవీనెస్ ఇచ్చే సాలడ్ కాబట్టి ఇండిపెండెంట్ మీల్ లాగా కూడా మనము ఒక్కొక్కసారి దీన్ని యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ఉల్లిపాయ బోండా. ఎప్పుడు కనుక మనము డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఎందుకు వద్దనుకుంటాము అంటే, మనం ఒక పోర్షన్ చేయడానికి ఒక 100 గ్రాములు నూనె కానీ లేకపోతే ఒక 50 గ్రాములు నూనె యూజ్ అయిపోయింది అనుకుంటే 50 into 9 ఒక 500 క్యాలరీస్ అక్కడి నుంచి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అన్వాంటెడ్ హెవీ మీల్ అవుతుంది. లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్నప్పుడు మనకి 500 క్యాలరీస్ రావాలి. స్నాక్ తిన్నప్పుడు 100-200 క్యాలరీస్ కంటే ఎక్కువ పోకుండా ఉండాలి. ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీ అయినప్పటికీ ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఫ్యాట్ క్యాలరీస్ వస్తున్నాయి కాబట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ వామాకు వెజిటబుల్ సాలెడ్. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక మనం క్యారెట్, క్యాప్సికమ్, కీరా దోస, ఆనియన్స్, టమాటోస్, కార్న్ ఇవన్నీ ఉన్నాయి. అడిషనల్గా ఇందులో వామాకు యాడ్ చేశారు. సో మనం వాము తిన్నప్పుడు దేనికోసం వాడతాము అంటే మెయిన్లీ డీగ్యాసింగ్ ప్రాపర్టీస్ కోసము, అరుగుదల కోసము, డైజెషన్ కోసము వాడుతూ ఉంటాము. సేమ్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్గా మనకి వామాకులోంచి కూడా వస్తాయి. ఈ వామాకు మనకి చిన్నపిల్లలకి అయితే పైన స్టమక్ మీద పెట్టినా కూడా దాని ప్రాపర్టీస్ అనేవి ఇంకి వాళ్ళకి ఆ స్టమక్లో కోలిక్ కానీ గ్యాస్ కానీ ఏమన్నా ఉంటే చాలా చాలా ఈజీగా రిలీవ్ అవుతూ ఉంటాయి. సో ఒక వెరీ గుడ్ మెడిసినల్ ప్లాంట్ మనం ఇంట్లో కనుక పెట్టుకోవాలి. మన కిచెన్ గార్డెన్లో స్పెసిఫిక్గా మన హెల్త్కి ఇంపార్టెంట్ ఉండే ప్లాంట్స్ ఏం పెట్టుకోవాలి అంటే కొత్తిమీర, పుదీనా, తర్వాత మనం తప్పకుండా వామాకు ఈజీగా గ్రో కూడా అయిపోతుంది, పెద్దగా కేర్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇది మనం ఉంచుకొని సాలడ్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ యాడ్ చేసుకోవడం ట్రై చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా గుడ్ రెసిపీ. ఆయిల్ కూడా ఇందులో ఆలివ్ ఆయిల్ యూస్ చేశారు. ఆలివ్ ఆయిల్లో హార్ట్కి కావాల్సిన గుడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనము డీప్ ఫ్రైయింగ్కి యూస్ చేయలేం, కానీ సాలడ్ ఆయిల్ లాగా ఆలివ్ ఆయిల్ చాలా బాగా యూస్ చేయగలుగుతాం. సో ఓవరాల్గా వెరీ హెల్దీ రెసిపీ. ఈ సమ్మర్స్లో సాలడ్స్ తీసుకున్నప్పుడు ఒక కూలెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మన డైట్లో ఈ సీజన్లో ఇంక్లూడ్ చేయాలి.
మనం చూసిన రెసిపీ మామిడికాయ మసాలా కూర. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే పచ్చి మామిడికాయ ఉంది, దాంతోపాటు దాన్ని కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి పల్లి పొడి, నువ్వుల పొడి కూడా యాడ్ చేశారు. సో మనం ఈ పల్లి పొడి, నువ్వుల పొడి కొన్ని ట్రెడిషన్స్లో ఉంది, కొన్ని ఏరియాస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మోస్ట్లీ చాలా వరకు ఈ హ్యాబిట్ అనేది పోయింది. కానీ ఇది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అన్నది చూస్తే మటుకు ఇది వెరీ ఇంట్రెస్టింగ్, హెల్దీ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్, టేస్టీ హ్యాబిట్ అని చెప్పొచ్చు. సో స్మాల్ క్వాంటిటీస్లో పల్లీల పొడి, నువ్వుల పొడి మన ఎక్కడెక్కడ కనుక రెసిపీస్లో యాడ్ చేయగలుగుతామో అక్కడక్కడ మనం తప్పకుండా యాడ్ చేయలేం. పల్లీల నుంచి మనకి B9 అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వస్తుంది, నర్వ్ హెల్త్కి అది చాలా మంచిది. అలాగే మనకి నువ్వుల నుంచి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అయిన న్యూట్రియంట్, బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచాలన్నా, టీత్ని స్ట్రాంగ్గా ఉంచాలన్నా, మసిల్ ఫంక్షనింగ్ బాగుండాలన్నా మనకి కాల్షియం అత్యంత అవసరం. అది ఇలా న్యాచురల్ సోర్స్ నుంచి వస్తే కనుక బాడీ యాక్సెప్టబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మామిడి గుజ్జు యూజ్ చేస్తున్నారు, మామిడి కాయ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందులో విటమిన్ సి కూడా వస్తుంది. సో ఎంత సింపుల్ రెసిపీ అయినా కూడా దీనిలో న్యూట్రిటివ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ సీజనల్లీ అవైలబుల్ ఇంగ్రీడియంట్తో చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మనం అందరము ఈ సీజన్లో ఇది ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మంచి పసుపు కొద్దిగా తీసుకొని ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది, అలాగే గాయం కూడా త్వరగా తగ్గుతుంది. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు మీరు చేసిన వంటలన్నీ చాలా బాగా వచ్చాయి, థ్యాంక్స్ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.